నమస్తే నేను మీ కెనడా కోటర్ని. ఈరోజు మనం వీడియోలో లిస్ట్ ఇండెక్సింగ్ అలాగే లిస్ట్ స్లైసింగ్ ఈ రెండు ఎలా చేయాలో మనం క్లియర్గా చెప్పుకోబోతున్నాం. ఓకే, సో మీకు ఫస్ట్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇండెక్సింగ్, ఆ తర్వాత మనం స్లైసింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ముందు మనం VS కోడ్లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని రకాల లిస్ట్ క్రియేట్ చేద్దాం అనమాట. ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేద్దాం. ఆ లిస్ట్ ఏంటి అంటే మేబీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అని చెప్పి నాకు ఒక లిస్ట్ క్రియేట్ కావాలి. సో లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. సో దాంట్లో వచ్చేసి నేను ఫస్ట్ వనిలా, ఓకే, నెక్స్ట్ స్ట్రాబెర్రీ, ఆ తర్వాత చాక్లెట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి బటర్ స్కాచ్. ఓకే, ప్రస్తుతానికి ఒక 4 ఫ్లేవర్స్ ఉన్న ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అనే ఒక లిస్ట్ని నేను క్రియేట్ చేశాను. ఓకే, దీన్ని కాస్త ప్రింట్ చేసుకుందాం. ఓకే, సో రన్ చేసాము, మనకు వచ్చింది. ఏమని వచ్చింది? వనిలా, స్ట్రాబెర్రీ, చాక్లెట్, బటర్ స్కాచ్ అని చెప్పి వచ్చింది. ఓకేనా? ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం దీంట్లో ఇండెక్సింగ్ ఎట్లా చేయాలో మనం చూద్దాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు వీటిల్లో ఏ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం? ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి మీరు అడిగితే నేనేం చెప్తా అంటే మేబీ ప్రెసెంట్ అయితే ఇది నాకు ఇష్టం అనమాట, చాక్లెట్. ఓకే, సో దీన్ని ప్రింట్ చేయాలి. అది ఎక్కడ ఉంది మనకి? ఇది ఇక్కడ సరిగ్గా చూడండి, ఆర్ మీకు నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైనా ఇండెక్సింగ్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాం? వనిలా, ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ, ఓకే, నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఇచ్చాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏమి ఇచ్చాం? బటర్ స్కాచ్ ఇచ్చాం. ఓకే, ఇక్కడే రాస్తాం బటర్ స్కాచ్. ఓకే, ఎప్పుడు కూడా లిస్ట్లో ఇండెక్సింగ్ ఎలా వర్క్ అవుతా అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకేనా? సో ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అండ్ ఇది 3 అనమాట. సో మన మన లిస్ట్లో ఎప్పుడు కూడా ఇట్లాగే స్టోర్ చేసుకుంటాం. 0 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ సబ్సిక్వెంట్గా ఇట్లా కాన్సిక్యూటివ్గా వెళ్తూ ఉంటుంది. 0, 1, 2, 3 ఎట్సెట్రా అట్లా అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏమని చెప్పి అనుకున్నాం ఇందాక, మనకు కావాల్సిన ఫేవరెట్ ఫ్లేవర్ వచ్చేసి ఇదనమాట. దీన్ని ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి. ఓన్లీ దాన్ని మాత్రమే ప్రింట్ చేయాలి. ఎంటైర్ లిస్ట్ నాకు అవసరంలా. కొన్ని వేల కొద్ది ఫ్లేవర్స్ ఉండొచ్చు, కానీ నాకు ఆ ఒక్క ఫ్లేవర్ అంటేనే ఇష్టం. సో నాకు అదొక్కటే కావాలి. ఇది. సో ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఇండెక్సింగ్లోకి చూడండి. దీని యొక్క ఇండెక్స్ ఇది, దీని ఇండెక్స్ ఇది, చాక్లెట్కి ఉన్న ఇండెక్స్ 2, బటర్ స్కాచ్కి ఉన్న ఇండెక్స్ 3. సో మనం చాక్లెట్ని ప్రింట్ చేయాలంటే ఇండెక్స్ నెంబర్ 2ని పాస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు VS కోడ్లోకి వెళ్ళి మనం అదే చేయబోతున్నాం. సో ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అని చెప్పి ఇక్కడ పెట్టండి. పెట్టి ఆ, ఇక్కడ ఏమని ఇస్తారు? మనం ఏ నెంబర్ పాస్ చేయాలి ఇక్కడ? ఏం చెప్పాను? 2 అనే నెంబర్ని పాస్ చేయాలి. ఓకేనా? సో 2ని పాస్ చేయండి. ఓకే, సో దీన్ని కాస్త ప్రింట్ చేసుకోవాలి కదా మనం. సో ముందు ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే నాకేమొచ్చింది? చాక్లెట్ అనేది వచ్చింది. ఎలా వచ్చింది? బికాజ్ నేను ఇండెక్స్ నెంబర్ 2 పాస్ చేశాను కాబట్టి. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ప్రతిసారి ఫ్లేవర్స్ అనేవి ఎప్పుడు ఒకే ఫ్లేవర్ ఇష్టం ఉండదు కదా. కొంతమందికి సీజన్కి తగ్గట్టు ఆర్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఫ్లేవర్స్ కూడా మారుతూ ఉంటాయి, వాళ్ళ వాళ్ళ ఇష్టాలు. కొన్నిసార్లు మనకేమవుతుందంటే ఇప్పుడు ఏదైనా గులాబ్ జామ్ తిన్నారనుకోండి, దాంట్లో ఇది బాగుంటుంది, వనిలా, ఈ ఫ్లేవరే బాగుంటుంది. మీరు గులాబ్ జామ్లోకి తీసుకెళ్ళి ఏ బటర్ స్కాచో చాక్లెటో తిన్నారనుకోండి, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఇది ఫ్లేవర్, ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఇది నా ఫేవరెట్ అనమాట ప్రెసెంట్. సో దీన్ని నేను ఇప్పుడు ప్రింట్ చేయాలి. ఓకే, సో దీని ఇండెక్స్లో ఏమవుతాయి ఇక్కడ? 0, 1, 2, 3 కదా. సో ఇది 0th ఇండెక్స్. సో నేను ప్రింట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తాను అంటే ప్రింట్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాని ఇండెక్స్ నెంబర్ ఎంత? ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ చూసుకోండి. వనిలాకున్న ఇండెక్స్ నెంబర్ ఎంత? 0. సో 0ని మనం పాస్ చేస్తే వనిలా అనేది మనకు అవుట్పుట్ లాగా వస్తుంది. సో అందుకని నేను 0 ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? వచ్చిందా? వనిలా అని వచ్చిందా? ఫైన్.
సో అలా మనం ఏదైతే ఇండివిజువల్ ఎలిమెంట్స్ని ఇట్లా చేయొచ్చు అనమాట. ఓకే, ఓకే, ఫైన్. ఇప్పుడు ఇంకొక పర్సన్ వచ్చి అడుగుతాడు, నాకు బటర్ స్కాచ్ అంటే ఇష్టం బ్రో అని చెప్పి అంటాడు. ఓకే, సో కౌంట్ చేయండి, బటర్ స్కాచ్కి ఎంత ఉందో తెలుస్తుంది మీకు. 0 1 2 3. ఓకే, సో బటర్ స్కాచ్ లాస్ట్లో ఉంది, మనం కౌంట్ చేస్తే దీని ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 3 వచ్చింది. ఓకేనా? సో బటర్ స్కాచ్ మనకి రావాలి అంటే ఈ ఇండెక్స్ నెంబర్ని మనం పాస్ చేయాలి. సో మనం పాస్ చేద్దాం. ప్రింట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఆఫ్ 3 వచ్చిందా? బటర్ స్కాచ్ వచ్చింది కదా? ఓకే, ఫైన్. ఇప్పుడు ఒక పర్సన్కి వచ్చి ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటి అంటే, బ్రో నువ్వు అంతా చెప్తున్నావు బాగానే ఉంది, ఇప్పుడు మన ఫ్లేవర్స్ లిస్ట్లోకి వచ్చేసి 1 2 3 4 జస్ట్ 4 ఐటమ్లే ఉన్నాయి కాబట్టి నువ్వు సింపుల్గా లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోయావు 0 1 2 3 అని చెప్పి. జస్ట్ ఇమాజిన్ బ్రో, మన ఫ్లేవర్స్ లిస్ట్లో, మన ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అనే ఈ లిస్ట్లో వనిలా నుంచి స్టార్ట్ అయ్యి ఉమ్, కొత్త కొత్త రకాల ఫ్లేవర్లు అన్నీ కలిపి ఒక 232 ఫ్లేవర్లు ఉన్నాయి. ఓకే, 232 ఫ్లేవర్లు ఉన్నాయి అండ్ సో ఆన్. ఓకే, సో నాకు ఇప్పుడు దీంట్లో ఒక చోట ఎక్కడో సంథింగ్ ఏదో కైండ్ ఆఫ్ ఒక కుకీస్ అండ్ క్రీమ్స్ అని చెప్పి ఒక ఫ్లేవర్ ఉంది. ఓకే, సో నాకు దీన్ని ప్రింట్ చేయాలి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మనం లైక్ ఎట్లా చేస్తాం యూజువల్లీ అంటే 0 1 2 3 4 5 అండ్ సో ఆన్, ఇది అండ్ సో ఆన్ వరకు లాస్ట్ వరకు మనం వెళ్ళి చేస్తాం అనమాట. ఓకే, సో ఇది ఎంత అవుతుంది? ఇది 231 అవుతుంది అంతే కదా? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 అండ్ సో ఆన్, ఇది 231 అవుతుంది. సో టోటల్గా 232 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. కానీ మనం ఇట్లా కౌంట్ చేయలేం కదా, సో దానికి ఏం చేస్తాం మనం? మనం దానికి లూప్స్ యూస్ చేస్తాం. ఓకే, ఫైన్, అది ఓకే. బట్ ఇప్పుడు ప్రెసెంట్ నాకేం కావాలి అంటే ఈ లాస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి అనగానే థర్డ్ ఎలిమెంట్ ఇట్లా ప్రింట్ చేసాం కదా. జస్ట్ ఇమాజిన్. ఓకే, సో ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటి అంటే, బ్రో ఇప్పుడు ఇందాక మనం ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ చూసాం కదా, ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఇది లిస్ట్. దీంట్లో వచ్చేసి వనిల్లాతో స్టార్ట్ అవుతుంది అండ్ సో అని ఇక్కడ కొన్ని ఎలిమెంట్లు ఉన్నాయి. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి బటర్ స్కాచ్ ఉంది బ్రో, బాగుంది. నువ్వు సింపుల్గా ఏం చేసావంటే దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ వచ్చి 1, దీని ఇండెక్స్ 2, సో దీని ఇండెక్స్ వచ్చేసి 3 అని చెప్పి సింపుల్గా అట్లా ప్రింట్ చేస్తావు. ఓకే, జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మన లిస్ట్లో వనిల్లాతో స్టార్ట్ అయింది, మధ్యలో 231 ఎలిమెంట్లు ఉన్నాయి, లాస్ట్లో వచ్చేసి ఇక్కడెక్కడో బటర్ స్కాచ్ ఉంది. ఓకే, ఎన్ని ఉన్నాయో నేను మీకు చెప్తున్నా కానీ ఎగ్జాక్ట్లీ మనకి కౌంట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఓకే, అలాంటప్పుడు మనం ఇట్లా 0 1 2 3 4 అండ్ సో ఆన్ అని చెప్పి మనం అలా కౌంట్ చేస్తూ కూర్చోలేం. మనం ఏం చేయాలి? దీన్ని ప్రింట్ చేయాలి అంటే సింపుల్గా ఇంకొక వర్క్ అరౌండ్ ఏంటి అంటే, అంటే ఒక షార్ట్ కట్ ఏంటి అంటే, మనం ఇట్లా ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 అని చెప్పి ఇలా కౌంట్ చేసే బదులు మీకు ఈ లాస్ట్ ఎలిమెంట్ కావాలి అంటే సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ప్రింట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఆఫ్ -1 అని చెప్పి కొడితే మీకు ఆటోమేటిక్గా బటర్ స్కాచ్ అనేది ప్రింట్ అయిపోద్ది. ఓకేనా? సో టిక్ అదొక ట్రిక్ అనమాట. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఫైన్, ఓకే. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అదేంటిది బ్రో ఇండివిజువల్ ఎలిమెంట్స్ని నువ్వు గ్రాప్ చేస్తున్నావు, బాగుంది, వనిలా కావాలంటే వనిలా, చాక్లెట్ కావాలంటే చాక్లెట్, బటర్ స్కాచ్ కావాలంటే బటర్ స్కాచ్. ఓకే, కానీ బ్రో కొంతమంది ఉంటాం బ్రో, మాకు ఒక ఫ్లేవరే కాదు 2 ఫ్లేవర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి చాక్లెట్, బటర్ స్కాచ్ ఈ రెండు అంటే బాగా ఇష్టం, కాబట్టి నాకు ఈ రెండు కావాలి బ్రో అని చెప్పి ఒక పర్సన్ వచ్చి అడిగాడు అనమాట. సో అడిగితే అప్పుడు నేనేం చేయాలి? దీన్ని అండ్ దీన్ని రెండింటిని ప్రింట్ చేయాలి. అప్పుడు ఎలా చేయాలి? ఈ రెండు కావాలంటే ఏం చేయాలి? సింపుల్, ఇక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ దీని ఇండెక్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఇండెక్స్ 0, ఇదంతా 1, ఇదంతా 2, ఇదంతా 3. అంటే మనకు కావాల్సిన వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉంది అండ్ థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉంది, అంతేనా? సో ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి ప్రింట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అని చెప్పి సెకండ్ ఇండెక్స్ ఇలా పెట్టండి, పెట్టి ఒక కాలన్ పెట్టండి. ఓకే, ఇది కాలన్ అంటారు. ఈ కాలన్ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఇది యాక్చువల్గా కౌంట్ చేయండి ఇండెక్స్. 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్.
సో మీరు ఆటోమేటిక్గా ఏమనుకుంటారు, ఈ థర్డ్ ఇండెక్స్ కాబట్టి 3 పెట్టేద్దాం అని చెప్పి అనుకుంటారు. సరే పెట్టండి, ఏమైతే చూద్దాం. ఏమొచ్చింది మీకు? ఓన్లీ చాక్లెట్ మాత్రమే వచ్చింది, మరి బటర్ స్కాచ్ రాలేదు. అదేంటి బ్రో అని చెప్పి మీరు అడిగారు అనుకోండి, అఫ్ కోర్స్ ఎందుకు అది రాలేదు అంటే, ఎప్పుడు కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా లిస్ట్ ఉంటే ఇట్లా లిస్ట్ 1 అనేది ఒక లిస్ట్ ఉంది. దీంట్లో మనం ఇట్లా 2:3 అని చెప్పి పెట్టామనుకోండి, ఈ 2 అనే ఇది ఏదైతే మనం పాస్ చేసామో ఇది స్టార్టింగ్ ఎలిమెంట్ అనమాట, అంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఇది. ఓకే, ఇది స్టార్ట్ అనుకోండి. ఇక్కడ పాస్ చేసింది ఏదైతే ఉందో ఇది ఎండ్ అన్నమాట. ఓకే, ఈ ఎండ్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్క్లూజివ్ ఉంటుంది. ఇన్క్లూజివ్, ఎక్స్క్లూజివ్ అంటే అందరికి తెలుసు కదా. ఇన్క్లూజివ్ అంటే ఏంటి? ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇట్స్ అన్ ఇన్క్లూజివ్. ఇది చూడండి, ఈ లాస్ట్ 3 అనే టర్మ్ ఏదైతే ఉందో అది ఎక్స్క్లూజివ్. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ వనిలా, స్ట్రాబెరీ, ఇక్కడ చాకో, అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి నెక్స్ట్ అంటే బటర్ స్కాచ్. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ వచ్చేసి 2, దీని ఇండెక్స్ వచ్చేసి 3 అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చెప్పాం? 2 అన్నాం. సో ఇది స్టార్టింగ్ ఎలిమెంట్, సో కాబట్టి ఇది ఇంక్లూడ్ అవుతుంది, మన అవుట్పుట్లో ఇది వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏదైతే మెన్షన్ చేసామో ఆ ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఇంక్లూడ్ అవ్వదు. ఓకే, సో అందుకని మనకు ఓన్లీ చాక్లెట్ మాత్రమే వచ్చింది. ఓకే, అర్థమైందా? సో అది పరిస్థితి. మరి అదేంటి బ్రో, మనకి 2 ఎలిమెంట్స్ కావాలి కదా, మనకి చాక్లెట్ అండ్ ఆల్సో దాని తర్వాత ఉన్న బటర్ స్కాచ్ కూడా కావాలి కదా అని చెప్పి అంటే, అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఇట్లా పెట్టండి. ఓకే, ఇలా పెట్టి ఇలా వదిలేయండి. అప్పుడు మీకు ఏమొచ్చింది? చాక్లెట్తో పాటు బటర్ స్కాచ్ కూడా వచ్చింది. వచ్చిందా? ఓకే, అలా ఎందుకు వచ్చింది అంటే, మనం ఇక్కడ ఏం చెప్పాము? 2 అనే ఇండెక్స్ని గ్రాప్ చేయి అని చెప్పి పైథాన్కి చెప్తాం. సో 2 అనే ఇండెక్స్ దగ్గర ఏది ఉంది? మనకి చాక్లెట్ ఉంది, అంతే కదా. ఈ సెకండ్ ఇండెక్స్ దగ్గర చాక్లెట్ ఉంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ అంటే ఎండింగ్ ఎలిమెంట్ మనం అసలు ఏం పాస్ చేయాల. ఏం పాస్ చేయకపోతే పైథాన్లో మీనింగ్ ఏంటంటే, సెకండ్ ఇండెక్స్ నుంచి నువ్వు స్టార్ట్ చేయి, వరుసగా ఎన్ని ఎలిమెంట్లు ఉంటే అన్నిటిని నువ్వు తీసుకెళ్ళి అవుట్పుట్లో చూపించేయి అని చెప్పి మనం ఇండైరెక్ట్గా దానికి చెప్తున్నట్టు. ఓకే, అర్థమైందా? సో అది కాన్సెప్ట్. ఓకేనా? అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను మళ్ళీ. ఈసారి నాకేం కావాలంటే మ్, ఈ ఎలిమెంట్ కావాలి అండ్ ఈ ఎలిమెంట్ కూడా కావాలి. సో ఫస్ట్ రెండు కావాలి, దాన్ని ఎలా ప్రింట్ చేయొచ్చు? ఇక్కడికి రండి, ప్రింట్ అని చెప్పి మళ్ళీ సేమ్ ఇది పెట్టుకొని ఫస్ట్ ఎలిమెంట్ అని చెప్పి అన్నాను. ఫస్ట్ ఎలిమెంట్ కూడా ఇండెక్స్ ఏంటిది? 0, అది పెట్టుకోండి. ఓకే, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి? నాకు స్ట్రాబెరీ కావాలి, అంటే ఇక్కడ వరకు కావాలి. ఇప్పుడు నేను 1 పాస్ చేశాను అనుకోండి, అది ఎండ్లో ఉంటుంది కాబట్టి అది ఎక్స్క్లూజివ్ అయిపోద్ది. అంటే మీనింగ్, ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అని చెప్పి మన లిస్ట్ ఉంది కదా, 0:1 అని చెప్పి ఇలా పాస్ చేస్తే ఇది ఇన్క్లూజివ్ కదా, ఈ స్టార్ట్ ఎలిమెంట్ ఎప్పుడు ఇన్క్లూజివ్ కాబట్టి ఇది ఇంక్లూడ్ అవుతుంది. కానీ ఎండింగ్లో పాస్ చేసేది ఎప్పుడు కూడా ఎక్స్క్లూజివ్ అన్నమాట. ఓకే, సో ఇది ప్రింట్ అవ్వదు. సో అందుకని మనం ఏం పాస్ చేయాలంటే ఇక్కడ ఆ దీని ఇండెక్స్ కంటే ఒక ఇండెక్స్ ఎక్స్ట్రాగా పాస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 0:, మీకు కనిపిస్తుందా? 0:2 అని చెప్పి నేను ఇక్కడ ఇలా పాస్ చేసుకుంటా. ఓకే, అప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ పైదానికి చెప్తాను, 0th ఎలిమెంట్ నుంచి నువ్వు స్టార్ట్ చేయి, ఫస్ట్ ఎలిమెంట్ కూడా నువ్వు ప్రింట్ చేయి. ఓకే, కానీ ఈ సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం ప్రింట్ చెయ్యకు అని మనం చెప్తున్నాం. ఇది ఎక్స్క్లూడ్ అయిపోద్ది, ఇది ప్రింట్ అవ్వదు. అప్పుడు మనకేమొస్తుంది? 0th ఎలిమెంట్ అయినా 1లో వస్తుంది, స్ట్రాబెరీ ఫస్ట్ ఎలిమెంట్ అయినా స్ట్రాబెరీ వస్తుంది, కానీ సెకండ్ ఎలిమెంట్ అయినా ఈ చాక్లెట్ మాత్రం రాదు. ఓకేనా? సో మనకు కావాల్సింది అదే కదా, ఈ రెండే కదా కావాల్సింది. సో అందుకని ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 0:2 అని చెప్పి పాస్ చేయాలి. చేసామనుకో అప్పుడు 1లో అండ్ స్ట్రాబెరీ వచ్చింది. ఓకేనా? ఫైన్, అది కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఆ, ఓకే, సో దీన్ని ఏమంటామంటే దీన్ని వచ్చేసి స్లైసింగ్ అని చెప్పి అంటాం. ఓకే, స్లైసింగ్, దీన్ని కూడా స్లైసింగ్ అని అంటాం. ఓకే, వీటిని కూడా స్లైసింగే. మరి వీటిని ఏమంటామంటే వీటిని ఇండెక్సింగ్ అంటాం. ఓకే, ఇండివిజువల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా స్పాట్ అవుట్ చేయడాన్ని ఇండెక్సింగ్ అంటాం. ఏదైనా
ఒక బంచ్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని స్లైసింగ్ అంటాం. ఓకేనా? సో అది కాన్సెప్ట్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొకటి కూడా చేయొచ్చు. అదేంటి అంటే ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఆఫ్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ నేనేమి ఇవ్వట్లా. ఏమి ఇవ్వకుండా జస్ట్ కాలన్ మాత్రం పెట్టి ఏమి ఇస్తా నాకు ఆ, ఇప్పుడు ఇక్కడ పైన ఏముంది 0 1 2 3 కదా. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా, నాకు వనీలా కావాలి, స్ట్రాబెర్రీ కావాలి అండ్ చాక్లెట్ కూడా కావాలి. ఇక్కడికి మాత్రం ప్రింట్ అయ్యేలాగా నేను ప్లాన్ చేస్తున్నాను. సో అప్పుడు నేనేం చేస్తా, సో ఇక్కడ నేను 4 ఇస్తా. 4 ఇస్తే అప్పుడు ఏమవుద్ది చూడండి. ఓ సారీ. ఓకే. సో అది. సో ఇక్కడ ఎందుకు ఇట్లా వచ్చింది అంటే ఇక్కడ మీరే చూడండి, నేనేం పాస్ చేశాను ఇందాక ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అని చెప్పి లిస్ట్లో ఏమీ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. కానీ 3 వరకు పాస్ చేశాను అనమాట. ఓకే. 3 వరకు పాస్ చేశాను. దాని మీనింగ్ ఏంటి? ఏమీ ఇవ్వకపోతే స్టార్టింగ్లో ఇక్కడ ఏమీ లేదు, ఎంటీ. ఎంటీ ఇస్తే ఏమి ఇవ్వకపోతే పైథాన్కి ఏం చెప్పినట్టు, బాబు నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చెయ్యి. ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఎల్లు, ఇది ప్రింట్ చేసుకో. ఓకే. అలాగే సెకండ్ ఎలిమెంట్ కూడా ఎల్లు, ఇది ప్రింట్ చేసుకో. కానీ ఈ థర్డ్ ఎలిమెంట్ కూడా ఎల్లు, ప్రింట్ చేసుకో. కానీ ఈ ఫోర్త్ ఎలిమెంట్కి వచ్చినప్పుడు మాత్రం దీన్ని ప్రింట్ చెయ్యకు అని చెప్తున్నాం. ఎందుకు అట్లా అంటే ఇది చూడండి, ఇండెక్స్ దగ్గరికి రండి. మనం ఏమి ఇండెక్స్ పాస్ చేయలేదు కదా. సో 0th ఇండెక్స్ ప్రింట్ అవుద్ది, ఫస్ట్ ఇండెక్స్ ఇది కూడా ప్రింట్ అవుద్ది, సెకండ్ ఇండెక్స్ ఇది కూడా ప్రింట్ అవ్వాలి. ఓకే. కానీ మనం ఇక్కడ ఎండ్లో థర్డ్ ఇండెక్స్ ఇచ్చాం విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్. ఓకే. ఇది ఎక్స్క్లూజివ్ కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు. ఓకే. ఇట్ వోంట్ ప్రింట్. ఓన్లీ 0 1 అండ్ 2 మాత్రం ప్రింట్ అవుతాయి. సో అందుకే మనకి వెనిలా, స్ట్రాబెర్రీ, చాక్లెట్ మాత్రం వచ్చాయి. ఓకేనా? సో అది కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోలాగా చేయొచ్చు. అదేంటిది అంటే ఇప్పుడు లిస్ట్ ఇలా పెట్టి మీరు ఫస్ట్ ఎలిమెంట్ ఏం పాస్ చేయొద్దు అండ్ అలాగే లాస్ట్ ఎలిమెంట్ కూడా ఏం పాస్ చేయొద్దు. జస్ట్ అట్లా ప్లెయిన్గా ఇచ్చేయండి. జస్ట్ మధ్యలో ఒక కాలన్ పెట్టి ఇచ్చేయండి. ఏమొస్తుందో చూద్దాం. చూసారా? మొత్తం వచ్చేసింది. దాని మీనింగ్ ఏంటి అంటే మనం ఏం చెప్తున్నాం అంటే పైథాన్‌కి, నేను స్టార్ట్ ఏమీ పాస్ చేయట్లేదు. అంటే నువ్వు ఫస్ట్ నుంచి వెళ్ళిపో బాబు అంటున్నాం. అలాగే ఎండ్ కూడా నేనేం పాస్ చేయట్లేదు. అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి లిస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో మొత్తం అన్ని ఎలిమెంట్స్‌ని నువ్వు ప్రింట్ చేసేయి అని నేను చెప్తున్నా. అర్థమైందా? సో అది కాన్సెప్ట్. ఫైన్. ఓకే. హ్మ్. క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు కొన్ని మనం కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ చూద్దాం. ఓకే. సో ఆ ప్రాక్టీస్ ఏంటి అంటే ఇక్కడ నేను కామెంట్ పెడుతున్నా ప్రాక్టీస్ అని చెప్పి. ఇప్పటివరకు చాలానే చెప్పుకున్నాం కదా. సో ఇదంతా ప్రాక్టీస్ చేయాలి కదా మరి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ లిస్ట్‌ని ప్రిపేర్ చేశాననమాట. ఓకే. ఆ లిస్ట్ ఏంటో సరిగ్గా చూడండి. మీకు అర్థమయ్యేలాగా కావాలంటే కొంచెం ఇట్లా మనం అరేంజ్ చేసుకుందాం. ఓకే. సో నేనేం పెడుతున్నా, నేను ఒక ఇల్లు కడదామని అనుకుంటున్నా. నా ఇంట్లో రకరకాల రూమ్స్ ఉంటాయి. చదువుకోవడానికి ఒకటి, డైనింగ్ ఒకటి, గెస్ట్ రూమ్‌కి ఒకటి, ఆఫీస్ రూమ్‌కి ఒకటి, వాష్‌రూమ్‌కి ఒకటి. ప్రతి దానికి మెజర్‌మెంట్స్ ఎన్ని గజాలు కావాలి అనేది నేను ఇక్కడ ఇచ్చాననమాట. ఇది నా రూమ్ నేమ్. ఇది నా దానికి సంబంధించిన కట్టడానికి కావాల్సిన మెజర్‌మెంట్ లైక్ గజాలనమాట అనుకుందాం. ఓకే. ఫైన్. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడిగా. అదేంటిది? నాకు ఈ డైనింగ్ రూమ్ కావాలి, ఇది మాత్రమే ప్రింట్ చేయండి అని చెప్పి అడిగా. అప్పుడు మీరు ఎలా ప్రింట్ చేస్తారు? హ్మ్. జస్ట్ డైనింగ్ రూమ్ మాత్రమే కావాలి అని చెప్పి అన్నా. అప్పుడు మీరేం చేస్తారు? మెజర్‌మెంట్స్ ఆఫ్ నేనైతే 1 ఇండెక్స్ అని చెప్పి పెడతా. ఎందుకు? ఈ స్టడీ రూమ్ అనేది 0th ఇండెక్స్ అవుతది. డైనింగ్ రూమ్ అనేది ఫస్ట్ ఇండెక్స్ అవుతది. సో నాకు కావాల్సిన డైనింగ్ రూమే కదా. సో అందుకని ఇది ప్రింట్ చేస్తా. వచ్చిందా? నాకు ఓహ్! సారీ. వెయిట్ ఎ సెకండ్. నాకు డైనింగ్ రూమ్ కావాలి కదా. ఓకే. డైనింగ్ రూమ్ కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ప్రింట్ చేయాలి. ఓకే.
ఓకే. మీకొచ్చిందా డైనింగ్ రూమ్? ఎందుకు ఇట్లా అంటే మీకు ఇక్కడే అర్థమై ఉండాలి. అర్థం కాకపోతే నేను చెప్తాను. నో వరీస్. ఇక్కడికొచ్చేయండి. ఓకే. అక్కడికెళ్ళండి. ఇక్కడేముంది? స్టడీ రూమ్ కదా! సో, మన లిస్ట్‌లో ఎలా ఉన్నాయంటే స్టడీ రూమ్ అని చెప్పి ఉంది. దాని కరస్పాండింగ్ వాల్యూ వచ్చేసి 14.5 ఉంది. ఓకే. మళ్ళీ కామా డైనింగ్ రూమ్ అని ఉంది. సో, దాని కరస్పాండింగ్ వాల్యూ వచ్చేసి 16.25. ఓకే. గెస్ట్ రూమ్ ఉంది. దాని కరస్పాండింగ్ వాల్యూ 22. నెక్స్ట్ ఆఫీస్ రూమ్ ఉంది. దాని కరస్పాండింగ్ వాల్యూ వచ్చేసి 12.75. నెక్స్ట్ వాష్ రూమ్ ఉంది. దానికి కరస్పాండింగ్ వాల్యూ 8.25. ఓకే. వీటికి ఇండెక్స్లు తీసుకోండి. ఓకే. ఇండెక్స్లు ఏంటి? 0, 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ అలాగే 8 అండ్ అలాగే 9. సో టోటల్ 0 నుంచి స్టార్ట్ అయ్యి మనకి అండ్ సో ఆన్ ఎక్కడ వరకు ఉంది? 9 వరకు ఉంది. ఓకేనా? ఇది మన లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్. ఓకే. సో ఇప్పుడు మనకేం కావాలి? మనకు కావాల్సిన ఇండెక్స్ ఎక్కడ ఉంది? డైనింగ్. డైనింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎన్ని గజాలో కూడా ప్రింట్ చేయాలి కదా! డైనింగ్ అనే లేబుల్ దానికి ఎన్ని గజాలు అనేది కూడా మనం ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇండెక్స్ ఎక్కడ ఉంది? 2 ఉంది. సో నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం పెడతా? సో మెజర్మెంట్స్ అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి నా లేబుల్ ఏంటిది? సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉంది. అది పెడతా. ఒక కాలన్ పెట్టుకుంటా. పెట్టుకొని ఇక్కడ నాకు ఇది కూడా కావాలి 3. ఓకే. సో ఇక్కడ నేను 3 పెట్టాను అనుకోండి. అప్పుడు ఏమవుతది? 2 అనేది ఇన్క్లూజివ్ కదా! సో ఇది ప్రింట్ అయిపోద్ది. కానీ 3 అనేది ఎక్స్‌క్లూజివ్. లాస్ట్‌లో మనం ఏ ఎలిమెంట్ పెట్టినా అది ఎక్స్‌క్లూజివ్. కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు. కాబట్టి నేనేం చేస్తా అంటే 3 పెట్టుకోకుండా సింపుల్‌గా 3ని తీసేసి నేనేం పెడతా అంటే నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ 4ని పెడతా. ఓకే. అప్పుడేమవుతది నాకు 2 అనేది ఇన్క్లూజివ్ అవుతది. ఇది ప్రింట్ అవుద్ది. 3 అనేది ఇన్క్లూజివ్ అవుతది. ఇది కూడా ప్రింట్ అవుద్ది. కానీ 4 అనేది ఎక్స్‌క్లూజివ్ అవుతది. ఇది మాత్రం ప్రింట్ అవ్వదు. ఓకే. సో అప్పుడు నాకు కావాల్సిన డైనింగ్ అనేది వచ్చేస్తది. 16.25 అనేది వచ్చేస్తది. అర్థమైందా? సో అదనమాట మ్యాటర్. చూసారా? అందుకే అలా వచ్చింది. ఓకే. ఫైనా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆహ్, నాకు లాస్ట్ ఎలిమెంట్ కావాలి. ఈ మెజర్‌మెంట్స్‌లో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ 8.25 దీన్ని నేను ప్రింట్ చేయాలి. ఓకే. నాకు వాష్‌రూమ్ అనే ఆ లేబుల్ కూడా అవసరం లేదు. నాకు జస్ట్ 8.25 అనేది మాత్రం కావాలి. ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తా? ప్రింట్ ఆఫ్ మెజర్‌మెంట్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి -1 పెట్టుకుంటా. -1 చేస్తే ఏమొస్తది నాకు? -1 అంటే ఉన్న అన్ని ఎలిమెంట్స్‌లోకి -1 అనగానే లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం పైథాన్‌కి చెప్పి దాన్ని పిలిపిస్తాం అనమాట. అర్థమైందా? -1 అన్నాం కాబట్టి 8.25 వచ్చింది. ఫైన్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ నాకేం కావాలంటే ఆహ్, గెస్ట్ రూమ్, గెస్ట్ రూమ్ ఏదైతే ఉందో దీన్ని ప్రింట్ చేయాలి. అంటే గెస్ట్ రూమ్ యొక్క జస్ట్ నాకు ఎన్ని గజాలో అది మాత్రం ప్రింట్ అవ్వాలి. గెస్ట్ రూమ్ గజాలెన్ని? 22 గజాలు. ఇది మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో, మనం ఇక్కడికొచ్చేద్దాం మళ్ళీ. ఇక్కడ చూసుకోండి. ఇది 0థ్ ఇండెక్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఈ గెస్ట్ రూమ్‌కున్న ఇది గెస్ట్ రూమ్. అంతేనా? మనకిది అవసరంలా. మనకి దీనికి ఎన్ని గజాలున్నాయో అది మాత్రం ప్రింట్ చేయాలి. అది ఎంత ఇండెక్స్ దాని నంబరు? ఫిఫ్త్ ఇండెక్స్. ఓకేనా? సో, 5ని మాత్రం మనం పాస్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? సో, ప్రింట్ మెజర్‌మెంట్స్ ఆఫ్ 5 ఏమొచ్చింది? 22 గజాలని వచ్చిందా? ఇదిగోండి 22 గజాలు. సరిపోయిందా? ప్రింట్ అయింది గదా! సో, అది కాన్సెప్ట్. ఓకే. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఓకే. ఇంకొక ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఇక్కడ ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసాం. నేను ఆల్రెడీ ఇది డ్రాఫ్ట్ చేసి పెట్టుకున్నా మీకు చెప్పడానికి. మళ్ళీ టైప్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటది వీడియో అని చెప్పి. ఓకే. సో, ఇది ప్లేసెస్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను దీన్ని కాసేపు ప్రింట్ చేసుకుంటా సో థట్ మీకు క్లారిటీ వస్తది. వచ్చిందా? గార్డెన్ అని మనం చెప్తున్నాం. గార్డెన్ ఏరియాకొచ్చేసి 15.5 గజాలు. గ్యారేజ్‌కొచ్చేసి 19 గజాలు. స్టోర్ రూమ్‌కొచ్చేసి 12.25 గజాలు. స్టడీ రూమ్‌కి 14.75. బాల్కనీకి 6.5 గజాలు. ఓకే. సో, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఆహ్, నాకు
వీటిని విడగొట్టాలి. ఓకే. విడగొట్టాలన్నమాట. ఎలా విడగొట్టాలి అంటే లోవర్ సెక్షన్, అప్పర్ సెక్షన్ లాగా విడగొట్టాలి. ఓకే. అంటే మీనింగ్ ఏంటి? అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఇట్లా చెప్తా. సో ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? 1, 2, 3, 4, 5. సో టోటల్ 5 ఉన్నాయి. ఓకేనా? సో 5 అండ్ ఇవన్నీ దాని కరెస్పాండింగ్ గజాలు కూడా ఉన్నాయి కదా. 2, 1, 2, 3, 4 అండ్ 5. సో టోటల్ 10 ఉన్నాయి అనమాట. సో మనం దీన్ని ఎలా విడగొట్టాలంటే 1, 2, 3, 4, 5. ఓకే. సో 6. సో ఇక్కడికి మనం ఒక బార్డర్ ఇట్లా డ్రా చేసి, సో ఈ ఎలిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అప్పర్ సెక్షన్. ఈ స్టడీ రూమ్, బాల్కనీ ఏదైతే ఉందో ఇవి మాత్రం లోవర్ సెక్షన్. మనం ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా? సో నేను దీన్ని ఏమి అరెస్ట్ చేయట్లేదు. దీన్ని ఇలాగే పెట్టి నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఇలా క్లోజ్ చేసుకుంటాను. సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, అప్పర్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పెట్టా. ఓకేనా? అప్పర్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పెట్టి నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ప్లేసెస్ అనేది ఇది నా లిస్ట్ కదా, ఇది యూస్ చేస్తాను. యూస్ చేసి నాకు గార్డెన్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడికి లాగాలి. ఓకే. సో దీని ఇండెక్స్ ఎంత? 0 కదా. ఫస్ట్ అది రాసుకోండి. 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవ్వాలి? ఇది 0, ఇది 1, ఇది ఇండెక్స్ 2, ఇది 3, ఇది 4, ఇది 5. మనం 5 పెడితే ఖచ్చితంగా అది ఇంక్లూడ్ అవ్వదు. సో అందుకని మనం 6 పెట్టాలి. అంటే 5 అని మన టార్గెట్ అయితే దానికంటే ఒక స్టెప్ హెడ్ పెట్టాలి. అంటే ఒక స్టెప్ ఎక్కువ పెట్టాలి. సో మనకి 12.525 ప్రింట్ అవ్వాలి అంటే ఈ ఫిఫ్త్ ఇండెక్స్ పెట్టామనుకో ఇది ప్రింట్ అవ్వదు. అందుకని అక్కర్లేని స్టడీ రూమ్ దానికంటే ఒక నెంబర్ ఎక్కువైనా 6 ఇండెక్స్ పెట్టాలి. పెట్టామనుకో అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను ప్రింట్ అప్పర్ సెక్షన్, నాకేమొచ్చింది? గార్డెన్ వచ్చిందా, గారేజ్ వచ్చిందా, నెక్స్ట్ స్టోర్ రూమ్, వాటి గజాలు కూడా వచ్చాయా? పర్ఫెక్టా? ఇప్పుడు సేమ్ ఇదే విధంగా లోవర్ సెక్షన్కి కూడా మనం తయారు చేయాలి ఒక లిస్ట్. లోవర్ సెక్షన్ ఈక్వల్ టు ప్లేసెస్ అని చెప్పి నేనేం చేస్తాను అంటే ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి. లోవర్ సెక్షన్ని మీరు చేయాలంటే 2 రకాలుగా చేయొచ్చు. ఓకే. ఫస్ట్ ఇండెక్స్లు కౌంట్ చేసుకోండి. 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. స్టడీ రూమ్ వచ్చేసి 6th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో వెంటనే స్టార్ట్ అవుతుందని తెలుసు కాబట్టి నేను 6 అని ఇక్కడ పెట్టేసుకుంటాను. పెట్టేసి నేను జస్ట్ ఇలా వదిలేసాను అనుకో, జస్ట్ అలా వదిలేసాను. ఓకే. సో యాక్చువల్లీ మీకు తెలుసు కదా, ఇక్కడ యారో సరిగ్గా పడలేదు. బేసిక్గా ఇది మొత్తం కూడా లోవర్ ఎలిమెంట్. ఈ మొత్తం 6.5 వరకు లోవర్ ఎలిమెంట్. ఓకేనా? సో ఇది మొత్తం ప్రింట్ చేయాలి. సో అప్పుడు నేనేం చేస్తా, దీని ఇండెక్స్ వచ్చేసి దీని దీని ఇండెక్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కదా. సో నాకు 6th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. నేను ఇక్కడ ఎండింగ్లో ఏం పాస్ చేయట్లా. అప్పుడు ఏమవుతుంది, నాకు ఇది మొత్తం ప్రింట్ అయిపోద్ది. ఓకేనా? చూస్తారా? చూడండి. లోవర్ సెక్షన్. ఓకే. ఇది చూడండి. స్టడీ రూము వాటి యొక్క 14.75 గజాలు. అలాగే బాల్కనీ, అలాగే వాటికి సంబంధించిన 6.5 గజాలు. ఓకే. సో ఇక్కడ ఏముంది? గార్డెన్ అని ఉంది. ఓకేనా? రాసుకోండి. అలాగే దాని యొక్క గజాలు ఎంత? 15.5. అలాగే దాని నెక్స్ట్ గ్యారేజ్, నెక్స్ట్ 19. ఓకే. నెక్స్ట్ స్టోర్ రూమ్, దాని గజాలు ఎంత? 12.25. నెక్స్ట్ స్టడీ రూమ్, దాని గజాలు ఎంత? 14.75.
నెక్స్ట్ ఏముంది, బాల్కనీ ఉంది. ఓకేనా? సో బాల్కనీ రాసుకోండి. దాని ఎంత 6.5. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నా. ఓకే. సో దట్ మనం మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక్కటే స్క్రీన్లో ఫిట్ అయింది. ఓకే. సో ఇప్పుడు దీన్ని 2 వేస్లో మనం ఇండెక్సింగ్ చేయొచ్చు. అదేంటిది, 0, 1, 2, 3. వేరే కలర్ యూస్ చేద్దాం. ఇది యూస్ చేద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే. ఇదొక వే. ఇంకొక వే కూడా ఉంది. ఆ వే ఏంటి అంటే -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10. ఓకేనా? ఫైన్. ఇప్పుడు మీకున్న రిక్వైర్మెంట్ ఏంటి దాన్ని బట్టి మనం ఏదైనా యూస్ చేయొచ్చు అనమాట బేసికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓకే. సో నేను మీకు ఏం చెప్పాను, నాకు ఏం కావాలన్నాను, స్టో స్టడీ రూమ్ అనే ఇక్కడ నుంచి. ఓకే. ఈ స్టడీ రూమ్ నుంచి బాల్కనీ దాని యొక్క గజాలు వరకు నేను ఇదంతా కూడా ప్రింట్ చేసుకోవాలి అన్నాను. వన్ వే వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే 6, అంటే మనం లిస్ట్ 6 అని చెప్పి ఇలా పెట్టి ఇట్లా వదిలేసాం అనుకోండి, జస్ట్ బ్రాకెట్స్ అన్ని ఇట్లా ఖాళీగా వదిలేసాం అనుకోండి, ఎండ్ లిస్ట్ మనకి స్టడీ రూము వాటి గజాలు అండ్ బాల్కనీ వాటి గజాలు మొత్తం అన్ని ప్రింట్ అయిపోతాయి. ఓకే. ఇదొక వే. ఇంకొక వే ఏంటి అంటే నెక్స్ట్ వే నెగటివ్ ఇండెక్సింగ్ అనమాట. నెగటివ్ ఇండెక్సింగ్. ఇక్కడ స్టడీ రూమ్కి ఇండెక్సింగ్ ఏముంది, ఇక్కడ -4 కదా ఉంది. సో దీన్ని కూడా యూస్ చేయొచ్చు. అది ఎలా అంటే లిస్ట్ అని చెప్పి ఇలా పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి -4 పెట్టి కాలం పెట్టి ఇలా వదిలేసాం అనుకోండి, అది -4, -3, -2, -1 వరకు ఇక్కడ వరకు వెళ్ళిపోద్ది అనమాట కంప్లీట్గా. వెళ్ళిపోయి మొత్తం ఇదంతా కూడా ప్రింట్ అయిపోద్ది మనకి. ఓకే. సో ఎలా వర్కౌట్ అవుద్దో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ ఇది ఇంప్లిమెంట్ చేసా. ప్లేసెస్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి 6:1 అని చెప్పి ఈ మెథడ్ అప్లై చేశాను నేను ఆల్రెడీ. ఓకేనా? ఇప్పుడు సెకండ్ మెథడ్ ఈ -4తో యూస్ చేస్తే ఎలా వస్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ లోవర్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు క్రియేట్ చేసి ప్లేసెస్ ఆఫ్ అని చెప్పి -4 పెట్టి కాలన్ పెట్టి వదిలేస్తున్నాం. ప్రింట్ లోవర్ సెక్షన్ ఆర్ దీనికి న్యూ లోవర్ సెక్షన్ అని చెప్పి పెట్టుకుందాం పేరు. న్యూ లోవర్ సెక్షన్. ఓకేనా? షిఫ్ట్ ఎంటర్. నాకేమొచ్చింది ఇప్పుడు, స్టడీ రూమ్ వచ్చిందా, వాటి గజాలు 14.75 వచ్చిందా, బాల్కనీ వచ్చిందా, వాటి గజాలు 6.5 వచ్చిందా, వచ్చిందా, సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా, వచ్చింది కదా. సో అలా అనమాట 2 వేస్లో మనం చేయొచ్చు. ఒకటి పాజిటివ్ ఇండెక్సింగ్, రెండోది నెగిటివ్ ఇండెక్సింగ్. ఓకేనా? సో అది పద్ధతి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకొకటి చూపిస్తా. ఇప్పుడు నా దగ్గర లోవర్ సెక్షన్ ఉంది. ఓకే. అండ్ అలాగే అప్పర్ సెక్షన్ ఉంది. అప్పర్ సెక్షన్ అంటే ఇదనమాట, గార్డెన్ నుంచి స్టోర్ రూమ్ వరకు మాత్రమే ఉంది దీంట్లో. ఓకే. లోవర్ సెక్షన్లోకి వచ్చేసి స్టడీ రూమ్ నుంచి బాల్కనీ వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ అప్పర్ సెక్షన్ని లోవర్ సెక్షన్ని కలిపి ప్రింట్ చేసుకుంటా. అంటే ఎట్లా, ప్రింట్ అని చెప్పి అప్పర్ సెక్షన్. ఓకే. ప్రింట్ చేశానా, దాని కింద వచ్చేసి లోవర్ సెక్షన్ ప్రింట్ చేశానా, కాస్త ప్రింట్ చేసుకుందాం. వచ్చిందా ఇండివిజువల్గా. ఇదంతా కూడా అప్పర్ సెక్షన్, ఇదంతా కూడా వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవి లోవర్ సెక్షన్. ఇప్పుడు నేను ఈ రెండింటిని కలిపి ప్రింట్ చేస్తే ఏమవుద్దో చూద్దాం. అప్పర్ సెక్షన్ కామా లోవర్ సెక్షన్. ఓకే. సో ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఈ రెండింటిని ఇట్లా కామాస్ పెట్టి నేను ప్రింట్ చేద్దామని అనుకుంటున్నాను. షిఫ్ట్ ఎంటర్. నాకేమొచ్చింది, నాకు 2 లిస్టులు పక్క పక్కన వచ్చాయా లేదా చూడండి. అప్పర్ సెక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వరకు ఎండ్ అయింది. ఓకేనా? ఇది ఒక లిస్ట్ లాగా వచ్చింది. మళ్ళీ సేమ్ లైన్లోనే ఇంకో లిస్ట్, నా లోవర్ సెక్షన్ అంతా కూడా సపరేట్ లిస్ట్ లాగా వచ్చింది, కానీ సేమ్ లైన్లో వచ్చింది. ఓకేనా? సో అదనమాట పరిస్థితి. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పుకుందాం. నెక్స్ట్ ఉన్న ఎగ్జాంపుల్ వచ్చేసి మన దగ్గర కొన్ని కైండ్ ఆఫ్
ఏరియా మన దగ్గర బిల్డింగ్, మనం ఒక బిల్డింగ్ కడుతున్నాం. ఆ బిల్డింగ్లోకి వచ్చేసి ఎంట్రీ వే అంటే కార్స్ వేసుకుని మనం డైరెక్ట్గా వచ్చేయాలంటే గేట్ లోపలికి అదొక ఎంట్రీ వే. అలాగే కుకింగ్ ఏరియా, కిచెన్ ఏరియా, అలాగే ఫ్యామిలీ రూమ్, ఇంట్లో హాయిగా సోఫాలో కూర్చొని కాస్త రిలాక్స్ అవ్వడానికి, స్టడీ రూమ్ చదువుకోవడానికి, అలాగే స్టోరేజ్ ఏదైనా వస్తువులన్నీ తీసుకెళ్ళి పెట్టడానికి స్టోర్ రూమ్ ఒకటి కావాలి. వీటికి సంబంధించిన లిస్ట్ అన్ని కూడా నేను ఇలా తయారు చేశాను. అంటే ఒకటే పెద్ద లిస్ట్లో మల్టిపుల్ ఇండివిజువల్ లిస్టులు అనేవి నేను క్రియేట్ చేశాను అనమాట. ఇదొక లిస్టు, ఇదొక లిస్టు, ఇదొక లిస్టు, ఇట్లా మల్టిపుల్ ఇండివిజువల్ లిస్ట్ నేను క్రియేట్ చేశాను. ఓకేనా? ఫైన్. ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి ఏంటంటే, నాకేం కావాలంటే నాకిప్పుడు ఈ స్టోరేజ్ రూమ్లో ఉన్న ఈ 7.5 అనే వాల్యూని నేను ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకే. సో స్టోరేజ్ రూమ్లో మనం ప్రింట్ చేయాలి. స్టోరేజ్ రూమ్లో ఉన్న ఈ వాల్యూని ప్రింట్ చేయాలి. ఓకే. సో ఇవన్నీ మీకు ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు ఎట్లా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వెళ్ళిపోదాం. మన దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఓకేనా? పెద్ద లిస్ట్. ఆ పెద్ద లిస్ట్‌లో ఇండివిడ్యువల్‌గా ఇక్కడ బుడ్డి బుడ్డి లిస్ట్‌లన్నీ ఉన్నాయి. చిన్న చిన్న లిస్ట్‌లు. ఓకే. వాటిలో ఏమున్నాయి, ఏంటి ఆ చెత్తంతా వదిలేయండి ఫస్ట్. మన దగ్గర ఏవో ఉన్నాయి చిన్న చిన్న బుడ్డి బుడ్డి లిస్ట్‌లు. అది మాత్రం రాసుకోండి. ఎన్నున్నాయో లిస్ట్‌లు సరిగ్గా చూసుకోండి. 1, 2, 3, 4, 5. 5 లిస్ట్‌లున్నాయి. 1, 2, 3, 4 ఇంకోటేస్తే సరిపోద్ది. ఓకే. సో మన దగ్గర ఇవున్నాయి. ఓకేనా? ఇప్పుడు వీటి యొక్క స్ట్రక్చర్ పైథాన్ దగ్గర ఎలా స్టోర్ అయ్యి ఉంటదో సరిగ్గా చూసుకోండి. ఓకే. సో ఫస్ట్ ఏదైనా పెద్ద లిస్ట్ ఉన్నప్పుడు వీటిల్లో ఉన్న ఏ ఎలిమెంట్స్ అయినా కూడా అవి లిస్ట్‌లు అయినా కూడా అవి చిన్న చిన్న లిస్ట్‌లు అయినా కూడా వాటికి కూడా ఒక ఇండెక్స్ ఉంటది. ఓకే. సో అలాగే ఈ పర్టిక్యులర్ ఇండెక్స్‌కి వచ్చేసి ఒక ఇండెక్స్ ఉంటది. దీనికి ఒక ఇండెక్స్ ఉంటది. ఈ లిస్ట్‌కి ఒక ఇండెక్స్ ఉంటది. ఈ లిస్ట్‌కి ఒక ఇండెక్స్ ఉంటది. ఈ లిస్ట్‌కి కూడా ఒక ఇండెక్స్ అనేది ఉంటది. ఆ ఇండెక్స్‌లు ఏంటమ్మా? రాసుకుందాం. 0థ్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, అలాగే ఫోర్త్ ఇండెక్స్. ఓకేనా? సరిపోయిందా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇండివిడ్యువల్‌గా ఈచ్ లిస్ట్‌లో గూడా అవి కూడా లిస్టే గదా! మళ్ళీ వాటిలో ఉండే ఎలిమెంట్స్‌కి కూడా ఒక ఇండెక్స్ ఉండాలిగా? ఉంటది మరి. ఆ ఇండెక్స్‌లు ఏంటి అంటే, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఉంది గదా! ఈ ఫస్ట్ ఎలిమెంట్‌కి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఉంది గదా! ఫస్ట్ ఎలిమెంట్‌కి 0థ్ ఇండెక్స్. ఈ సెకండ్ ఎలిమెంట్‌కి ఫస్ట్ ఇండెక్స్. ఓకే. మళ్ళీ దీనికి 0థ్ ఇండెక్స్. మళ్ళీ దీనికి ఫస్ట్ ఇండెక్స్. దీనికి 0. దీనికి ఫస్ట్. ఎందుకంటే చూడండి ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. కామాతో సెపరేట్ చేశాను నేను సరిగ్గా చూడండి. ఎలిమెంట్స్ రాయలేదు గానీ బట్ ఇక్కడ 2 ఉన్నాయి. 0థ్ ఎలిమెంట్, 0థ్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్. మళ్ళీ 0థ్ ఇండెక్స్, అలాగే ఫస్ట్ ఇండెక్స్. ఓకేనా? ఫైన్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్‌లోకొద్దాం. మనకేం కావాలి? ఈ లాస్ట్ ఇండివిడ్యువల్ లిస్ట్‌లో ఉన్న బుడ్డి లిస్ట్‌లో ఆ చిన్న వాల్యూ లాస్ట్ ఎలిమెంట్ అనేది మనకు కావాలి. ఓకే. సో అంటే ఏంటి? మన ఫోకస్ అంతా కూడా ఎక్కడుంది? మన ఫోకస్ అంతా కూడా దీని చుట్టూతా ఉందన్నమాట. దేని చుట్టూతా? దీని చుట్టూతా. ఓకే. దీని చుట్టూతా మాత్రం మన ఫోకస్ ఉంది ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏం రాయాలంటే, బాబు మన ఏదైతే లిస్ట్ ఉందో, మన లిస్ట్ పేరేంటి ఇక్కడ? బిల్డింగ్ కదా! సో బిల్డింగ్ రాసుకోండి ఇక్కడ. బిల్డింగ్ అని చెప్పి రాసుకొని ఓకేనా? కనిపిస్తుందా ఇక్కడ మీకు? కనిపిస్తుంది కదా! బిల్డింగ్ అని చెప్పి రాసుకొని, స్క్వేర్ బ్రాకెట్స్ ఇట్లా ఓపెన్ చేసి మీరేం చేయాలంటే, దీని ఇండెక్స్ నంబర్ ఎంత? 4 అది పెట్టుకోండి. ఓకే. పెట్టుకొని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఏం ఓపెన్ చేస్తున్నాం మనం? చూడండి స్టోరేజ్ రూమ్ గదా! అదెక్కడుంది? ఈ పర్టిక్యులర్ చిన్న లిస్ట్‌లో ఉంది. సో, దాని ఇండెక్స్ వచ్చేసి 4. అందుకని మనం ఇక్కడ 4 రాసాం. ఇప్పుడు ఈ 4 అనే ఈ చిన్న లిస్ట్‌లోనే, ఈ ఇండెక్స్‌లో ఉన్న ఈ చిన్న లిస్ట్‌లోనే 0 అంటే ఏమొస్తది మనకి? 0 అంటే స్టోరేజ్ రూమ్ అనే లేబుల్ వస్తది. ఓకేనా? అలాగే ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తది? 7.5 వస్తది. ఓకేనా? అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 అని రాసుకోండి. క్లోజ్ బ్రాకెట్స్ ఏసేసుకోండి. మీకేమొస్తదో చూద్దాం ఇప్పుడు. ప్రింట్ బిల్డింగ్ అని చెప్పి నేనేం చేస్తా 4 ఫోర్త్ ఇండెక్స్‌లోకెళ్తున్నా. ఫోర్త్ ఇండెక్స్ అంటే చూసుకోండి. ఫోర్త్ ఇండెక్స్ అంటే ఈ ఎంటైర్ లిస్ట్‌లోకెళ్ళాను ఇప్పుడే నేను. కానీ ఈ లిస్ట్‌లో నాకు ఫస్ట్ ఎలిమెంట్ అవసరంలా. ఈ సెకండ్ ఎలిమెంట్ కావాలి. ఈ సెకండ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఎంత? దీనికేమో 0.
దీనికేమో 1 కదా. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ 1 వేసుకుంటా. ప్రింట్ చేద్దాం. ఏమొచ్చింది నాకు? 7.5 వచ్చిందా? సో అదనమాట పరిస్థితి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్. ఓకే. సో ఒక ఎలిమెంట్లో ఎక్కడో మారుమూల దాగున్న ఎలిమెంట్ని కూడా మనం స్లైసింగ్ నుంచి అలాగే ఇండెక్సింగ్ నుంచి బయటకు తీసుకురావచ్చు. సో అది పరిస్థితి. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ. ఓకే. సో అది నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకుందాం అంటే లిస్ట్ మ్యానిపులేషన్ ఎట్లా చేయాలో క్లారిటీగా చెప్పుకుందాం. ఓకే. డోంట్ వరీ. ఐ థింక్ చాలా కంటెంట్ చెప్పాను నేను మీకు ఇప్పుడు. చూడండి పైనుంచి ఇది ఇట్లా వెళ్తూనే ఉంది. ఇదంతా కూడా మీరు సైడ్ బై సైడ్ నా వీడియో ఇట్లా స్క్రీన్ని స్ప్లిట్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా కోడర్స్ ఎట్లా చేస్తారంటే స్క్రీన్ని స్ప్లిట్ చేస్తారు. చేసి లెఫ్ట్ సైడ్లో మీ విఎస్ కోడ్ పెట్టుకోండి. రైట్ సైడ్లోకి వచ్చి సారీ లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసి మీ యూట్యూబ్ పెట్టుకోండి, అంటే నా వీడియో పెట్టుకోండి. రైట్ సైడ్లో వచ్చేసి మీ విఎస్ కోడ్లో మీ జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేసుకోండి. పెట్టి లెఫ్ట్ సైడ్లో చూస్తూ ఉండడం, రైట్ సైడ్లో చేస్తూ ఉండడం, చూడడం చేయడం, చూడడం చేయడం. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా మీ ఓన్గా ఏమైనా చేయడానికి ట్రై చేయండి. అది కరెక్ట్గా అనమాట. అలా చేస్తేనే మీకు వస్తుంది. ఓకేనా? సో అది మ్యాటర్. వీడియో కానీ నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను ఫ్యూచర్లో ఏం పెట్టినా అది మీ వరకు వస్తుంది. ఓకే. అండ్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, అండ్ అలాగే ఎవరికైనా డేటా సైన్స్ కోర్స్ గురించి రిక్వైర్మెంట్ ఉంటే ఈ ప్లేలిస్ట్ని మీరు వాళ్ళతో షేర్ చేసుకోండి. మీరిద్దరు కంప్యూటర్ చదివితేనే మీకు కన్సిస్టెన్సీ ఉంటుంది. మీరు సోలోగా చదివితే ఏమవుతుంది అంటే ఈరోజు మీరు బాగానే ఫోకస్ చేస్తూ ఉండొచ్చు, బట్ మేబీ ఎల్లుండి ఆర్ అవతల ఎల్లుండి ఆ తర్వాత ఎప్పుడోకప్పుడు కన్సిస్టెన్సీ స్లో డ్రాప్ అవుతుంది. మీ ఫ్రెండ్ ఎప్పుడు హెల్ప్ చేస్తాడంటే మీ కన్సిస్టెన్సీ డ్రాప్ అయినప్పుడు వాడు బుక్ తీసి చదువుతూ ఉంటాడు. వాడు ఇట్లా వీడియోస్ తీసి ప్లేలిస్ట్ వాచ్ చేస్తుంటాడు. వాడిని చూసి మీకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. వీడు చదివేస్తున్నాడు, మరి నా పరిస్థితి ఏంటి అని. సో దాన్ని చూసైనా మీరు చదువుతారు. ఓకేనా? సో అందుకని ఖచ్చితంగా మీరు టైఅప్ పెట్టుకోండి. మీ ఫ్రెండ్ మీరు ఇద్దరు కలిసి కూర్చొని చదివితేనే మీకు క్లారిటీ వస్తుంది. సో డెఫినెట్లీ ఇది వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఓకే. సో అది మరి. ఓకే. నమస్తే.